స్టోన్స్, పైల్స్, ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ ఆంగ్ల సంవత్సరంలో 2025కి సంబంధించి మేషరాశి వారికి గ్రహపరంగా కానివ్వండి, లేదంటే వారి జాతక పరంగా ఓవరాల్గా ఈ 2025 సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒకసారి తెలియజేస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి గ్రహగతుల యొక్క ప్రభావం వలన ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు అనేటువంటి విషయాల గురించి సవివరమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఫలితముల గురించి తెలిపే ప్రయత్నము చేస్తాను. అయితే ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా వచ్చే ఉగాది నుంచి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. మరి ఆ విశ్వావసనామ సంవత్సర ఫలితాలు అనేటువంటిది ప్రామాణికంగా కాకుండా ఆంగ్ల నూతన సంవత్సరం చెప్పేటువంటిది ఎక్కడ ఉంది అంటే, ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకు శాస్త్రములన్నీ కూడా ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ధర్మబద్ధమే, శాస్త్ర సమ్మతమే అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ప్రపంచమంతా 2025 సంవత్సరం కోడే కూస్తుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మళ్ళీ విశ్వావసనామ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కాకుండా విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితములని తెలిపే ప్రయత్నం కూడా అప్పుడు చేసుకుందాం. 2025 సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ మేషరాశి వారికి మంచి చెడు, అలాగే వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మేషరాశి వారికి ప్రధానంగా గురుబలం అధికంగా ఉండడం, అన్ని విషయాల్లో కూడాను విజయాన్ని పొందేటువంటి అవకాశం గోచరం అవ్వడం, గ్రహగతులు కూడా కొంత సమయం మీకు అనుకూలంగా ఉండడం, కొంత సమయం తర్వాత నుంచి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండడం, ఇవన్నీ కూడా సర్వసాధారణమే. అయితే ఎలా ఉండబోతుంది, ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచార ప్రభావాన్ని బట్టి మనం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి 9 మే వరకు గురువు వృషభంలోనే సంచారం చేస్తుంటాడు. కాబట్టి జనవరి 1వ తారీఖు నుంచి 9 మే వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితములు లభిస్తాయి. సర్వత్రా గురుడు శుభకరుడై ఉండి మీకు అన్ని రకాలుగా ధనాదాయం, ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడాను ధనాదాయం చక్కగా ఉంటుంది. ప్రతిదీ కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా లాభాలు ఆర్జించే అవకాశం మే 9వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా మే 9 తర్వాత సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఈ యొక్క మేషరాశి వారికి గురుడు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఈ మిథున రాశి సంచార ప్రభావం వల్ల ఏమవుతుంది, తెలిసిన వారి వలన, నమ్మకస్తుల వలన కొంత నష్టపోయే అవకాశం మే 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన వ్యక్తులు, ఈ మధ్యకాలంలో పరిచయమైనటువంటి నూతన వ్యక్తుల పట్ల ఒక కన్నేసి ఉంచడం అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతిదీ కూడా మనం విశ్లేషణాత్మకంగా మే 9 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి కాలము ప్రధానంగా నూతన వ్యక్తుల పరిచయం కానీ, అలాగే స్నేహితులు కానీ, అలాగే ఇతరత్రా వ్యక్తులు ఎవరైనా కానీ మీకు పరిచయం అవ్వడం, తద్వారా మీకు భవిష్యత్తులో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు గురుడు అతిచార ప్రభావము చేత కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కాలంలో ఏమవుతుంది, ప్రధానంగా
తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో స్థానచలనం కానీ, లేకపోతే ఈ సంబంధించినటువంటి ప్రధానంగా పోస్ట్పోన్ అనగా మీరు ఏదైతే అనుకుంటుంటారో ఆ పనులన్నీ పోస్ట్పోన్ అవ్వడం కానీ, ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో స్థల మార్పులు, గృహ మార్పులు కూడా గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో గురుడు మళ్ళీ వక్రీకరించి కర్కాటకంలోనే ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది, ఈ మే 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు మధ్య పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల కొంత నష్టం అనేటువంటిది నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ మధ్య కాలంలో మీకు ఏర్పడబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ యొక్క మే 9th లోపలనే ప్రారంభం చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు వరకు శని లాభస్థానంలో ఉండడం, అనగా జనవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 16 వరకు ఇటు గురుడు ఇటు శని భగవానుడు సమస్త విధముగా అనుకూలించే ప్రభావంలో ఉన్నారు. కాబట్టి చక్కగా అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ముందుకు సాగడం, తద్వారా మీరు ఏదైతే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైతే తలపెడతారో అవన్నీ కూడాను విజయవంతంగా ముగుస్తాయని చెప్పవచ్చు. ఇక ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా శని భగవానుడు ఈ యొక్క మీన రాశిలో సంచారం చేస్తుంటాడు. తద్వారా మేషరాశి వారికి ఏమవుతుంది, ఏలిన నాడి శని ప్రభావం ప్రారంభమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి, కష్టములు ఉంటాయి, ప్రతి దాంట్లో నష్టములు ఉంటాయి. కాబట్టి సమస్యలు వస్తాయి ఈ ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు ఏలిన నాడి శని ప్రభావం వలన. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక జూలై 8వ తారీఖున వక్రీకరించి, అనగా మీనంలోనే వక్రీకరిస్తాడు. కాబట్టి ఈ జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క జూలై 8 నుంచి మీనంలోనే అక్టోబర్ 9 వరకు గురుడు వక్రీకరించున్నాడు మీనంలో. కాబట్టి ఈ యొక్క లాభస్థాన ఫలితమే ఏలిన నాడి శని ప్రభావం ఉన్న, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు ఏలిన నాడి శని ప్రభావం. కానీ ఏప్రిల్ 16 నుంచి జూలై 8వ తారీఖు వరకు ఏలిన నాడి శని ప్రభావంతో సమస్యలు ఉంటే, మళ్ళీ జూలై 8 నుంచి ఈ అక్టోబర్ 9 వరకు కూడా మీనరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ లాభస్థానం అయినటువంటి శుభ ఫలితాలు శని భగవానుడు అందజేస్తాడు. కాబట్టి ఏప్రిల్ 16 నుంచి జూలై 8 వరకు మాత్రమే సమస్యలు. 8 నుంచి మళ్ళీ ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. అక్టోబర్ 10న కుంభంలోనే వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత ఏమవుతుంది, ప్రధానంగా ఈ అక్టోబర్ 10న కుంభంలోనే వక్రీకరించి నవంబర్ 26 వరకు వక్రం ఆఖరు. ఏమవుతుంది, దశమ స్థాన ఫలితాలు ఏమవుతుంది, ఈ యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారికి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది. అనగా ఉద్యోగంలో ఏదైనా కానీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు జాతకరీత్యా ఈ యొక్క మేషరాశి వారు ఏప్రిల్ 16వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు నుంచి అక్టోబర్ 9 వరకు మీరు ప్రయత్నాలు చేసుకుంటే దాని యొక్క ఫలితము స్థాన మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు అనేటువంటిది అక్టోబర్ 10 నుంచి ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క సమయాన్ని మీరు పరిశీలనలో పెట్టుకొని తదనుగుణంగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ప్రధానంగా కుజుని యొక్క ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ యొక్క కుజగ్రహ ప్రభావం రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా అనుకూలించేటువంటి సందర్భంలో మీకు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏప్రిల్ 1 వరకు కూడా, అనగా జనవరి 21 వరకు కర్కాటకంలో ఉండడం, జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా మిథున రాశిలో వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత ఏమవుతుంది, తృతీయ స్థానంలోనే స్తంభించి ఉండడం, కుజ స్తంభన కలిగి ఉండడం, అనగా జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా. ఈ కారణం చేత ఏమవుతుంది, ధనకనక